లేకపోతే మంచిగా లాయర్వై, జడ్జివై, మంచి వ్యాపారాల్లో అన్ని విషయాల్లో నువ్వు అన్ని రంగాల్లో సాధించిన వ్యక్తివైనప్పటికీ, పేదవాడమైనప్పటికీ, రైతువైనప్పటికీ, చిన్న అమ్మాయి అయినప్పటికీ, పెద్ద అమ్మాయి అయినప్పటికీ, మన అందరం ఎంతటి ఉన్నతమైన స్థితిలో అయినప్పటికీ మనందరం ఒకరోజు మరణించవలసిన వారమే. మరణించే లోపల ఈ మరణించక ముందే వీళ్ళందరూ సహకారులు, మరణించిన తర్వాత నీకు సహకారిగా, నీకు తోడుగా, నీ ప్రాణం, నీ ఆత్మని నరకానికి పోకుండా కాపాడే పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు, పరమ డాక్టరు యేసుక్రీస్తు ప్రభు, పరమ మూర్తి యేసుక్రీస్తు ప్రభు, పరమ స్కాలరు యేసుక్రీస్తు ప్రభు, పరమ గురువు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను బ్రతుకున్నప్పుడు సేవ్ చేయటమే కాదు, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే సేవ్ చేయటం కాదు, ఈ భూమి మీదన నీకు మరణం వచ్చినా సరే నీ ఆత్మ నరకాన్ని ఇవ్వకుండా నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్లే మంచి స్కాలర్, మంచి సృష్టికర్త ఆయన సమస్తం కలగజేసినవాడు. ఆయన నువ్వు కనుగొను, ఆయనతో నువ్వు సహవాసం చేయి, ఆయన నువ్వు అంగీకరించు, ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ఆయన మంచి దేవుడు, ఆయన మనస్సున్న దేవుడు, ఆయన మహిమగల రాజ్యానికి నేను తీసుకెళ్తాడు. అలాంటి వ్యక్తితో నువ్వు సహవాసం చేయటం వల్ల నీకు ఎలాంటి నష్టము, ఇబ్బంది లేదు. నీకు అంతా మేలే జరుగునుగాక. ఈ లోకంలో అనేకమైన స్నేహాలు, అనేకమైన నీకు ఫ్యాన్స్ అనేక విధాలుగా ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు స్నేహం చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ రియల్ హీరోగా పెట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్కాలర్గా పెట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురువుగా పెట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఆరాధిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టికర్త నువ్వు నమ్మితే, తప్పనిసరిగా నా ప్రభు నిన్ను గొప్ప రాజ్యంలో ఉంచునుగాక.